అండ్ ఇప్పుడు ఆ రాజా ఆర్ దీపికా పెళ్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చాలా రోజుల తర్వాత పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక హీరోయిన్ని లంగావనిలో చూసామంటే అది ఈ సినిమాలోనే. చాలా అందంగా కనిపించారు. సో 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 హ్యాపీ ఫర్ యూ. అండ్ మీ జర్నీ అంతా దగ్గర నుంచి చూసాం. వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మా సినిమాకి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు. నిన్న థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో చూడడం జరిగింది. అండ్ నిజంగా ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్క ఎఫర్ట్ మేము పెట్టిన దానికి, వాళ్ళు రియాక్ట్ అవుతున్న దానికి నిజంగా మా హార్ట్స్ చాలా హ్యాపీనెస్తో ఫిల్ అయిపోయినాయి నిన్నంతా. ఫస్ట్లో చాలా టెన్షన్ ఉండే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చుని వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ లైట్ అండ్ హ్యాపీ. ఐ విష్ ఇలాగే అందరూ థియేటర్కి వెళ్ళి మేము చేసిన ఆ ఎఫర్ట్స్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేసి చక్కగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్కి నేను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే దట్ ఈస్ నితిన్ భరత్ అండ్ ప్రదీప్ హియర్. They pushed me to, give my best actually. కొన్నిసార్లు when you don't believe yourself, the people who you are with, వాళ్ళు మనకి ఇచ్చే పుష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాంటి పీపుల్ అందరి లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. సో అందరూ మా ఫిల్మ్ వెళ్ళి చూసి హ్యాపీగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మన డైరెక్టర్, మా డైరెక్టర్ నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇద్దరు మాట్లాడితే నాన్సింగ్ ఉంటుంది. మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. సో ఫిల్మ్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ అన్న. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ స్మాల్ స్టోరీ, ఒక చిన్న లైన్ అనుకొని స్టార్ట్ చేసాము. ఇట్స్ బీన్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ. నేను ఫస్ట్ థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో సినిమా చూస్తుంటే ఈ సినిమా కన్నా నా బ్యాక్గ్రౌండ్లో ఇంకో సినిమా నడుస్తుంది. అసలు ఎలా స్టార్ట్ చేసాము, ఎలా ఎండ్ అయిపోయింది, ఎలా ఇక్కడ దాకా వచ్చాము అనేది. సో ఒక సినిమా అనుకునే ముందు అంటే దానికోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు, ఆన్ స్క్రీన్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. బట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒక 2.5 years ప్రతి ఒక్కరు వాళ్ళ పీక్ కెరియర్లో ఉన్నారు. బీట్ ప్రదీప్ గారు, బీట్ మేమిద్దరం, నితిన్ భరత్ గారు కానీ, నితిన్ భరత్ అంటే మేమిద్దరం కానీ, అంటే మేము షోస్ చేస్తూ ఎవ్రీ గురువారం ప్రతి వారం ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్తుంది మా దగ్గర నుండి. వీ హ్యాడ్ మనీ, వీ హ్యాడ్ నేమ్, వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. అందరూ అన్నీ వదులుకొని ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇంకొకటి ఏదో చేద్దామని చేసిన ఫస్ట్ ప్రయత్నం ఇది. అండ్ దీనికి మీరు ఇంతగానం రెస్పాండ్ అయ్యి ఇంత హ్యాపీనెస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ రిటర్న్ మేము మీకు అంతకన్నా డబుల్ ట్రిపుల్ లాఫ్టర్ ఇస్తాము. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. అండ్ మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే ఇట్ ఈస్ ఫినామినల్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నవ్వుకుంటున్నామన్నారు. లాస్ట్ 10 minutes ఇస్ ది ఎమోషన్. మేము కథ ఎండ్ చేయాలి కాబట్టి లాస్ట్ 10 minutes ఎండ్ చేసాం. బట్ 2 hours 20 minutes ఇట్ ఈస్ హిలేరియస్ లాఫ్టర్ రైడ్. అందుకే పేరు కూడా అలాగే పెట్టారు, బ్లాక్ బస్టర్ లాఫ్టర్స్ అని. సో ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్, యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. డెఫినెట్లీ చెప్తున్నాను. స్టార్ట్ టు ఎండ్